మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. దేవరకద్ర పాత బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్లో టీ తాగుతుండగా స్కార్పియోలో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో జగన్మోహన్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యతో దేవరకద్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, హత్యకు కారణాలేంటి? పోలీసులు ఏమంటున్నారు? గౌతమ్, ఇంకా హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దేవరకద్రలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఈయన ఎమ్మెల్యే సోదరుడు కావడం వల్ల ఆయనకు చెందిన సహచరులు, కుటుంబ సభ్యులు అంటే భారీగా తరలి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ జడ్చర్ల ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ సోదరుడు జగన్మోహన్ మధ్యాహ్నం టీ తాగుతుండగా దుండగులు స్కార్పియోలో వచ్చి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇతను అక్కడికక్కడికి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఎవరు చెప్పారనేది ఇంకా పోలీసులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. మొత్తం ఈ దేవరకద్ర డివిజన్, దేవరకద్ర నియోజకవర్గం 3 నియోజకవర్గాల పరిధిలోకి 3 డిఎస్పీల పరిధిలోకి వస్తుంది. పరిధిలోకి వస్తుందనేది పోలీసులు కూడా కాసేపు విచారణ కోణంలో చూడాల్సి వచ్చింది. మిగతా ఈ రాజకీయ కోణంలోనే హత్య జరిగిందా లేకపోతే పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందా అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే ధనవాడ మండలం పెద్ద చింతకుంట జగన్మోహన్ స్వగ్రామము. ఈ పెద్ద చింతకుంట నుంచి ఈయన భార్య అశ్రిత సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. అయితే ఇదే స్థానం నుంచి జడ్చర్ల ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఆయన సోదరుడు సత్యమణి భవాని కూడా పెద్ద చింతకుంట స్థానం నుంచి సర్పంచ్ గా పోటీలు నిలుస్తున్నారు. ఈ ఇద్దరు పోటీలు నిలవడంతో ఇప్పుడు పోటాపోటీ హోరహోరి పోరు జరిగే అవకాశం అక్కడ కనిపిస్తోంది. అయితే ఇలాంటి కోణంలోనే ఈ ఘటన చోటు చేసుకుందా లేకపోతే ఎవరైనా పాత కక్షలతో ప్రత్యర్థులు చేశారా అనేది కూడా ఇంకా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్మెల్యే ఎర్ర చంద్రశేఖర్ మొత్తం 5 సోదరులు చిన్నవాడు ఈ జగన్మోహన్. ఇతను పెద్ద చింతకుంటలో ఇప్పుడు పోటీకి అంటే పెద్ద చింతకుంటలో ముందే ఏకగ్రీవం చేయాలని గ్రామస్తులు తీర్మానించారు. ఈ ఏకగ్రీవంలో చంద్రశేఖర్ భార్యను అభ్యర్థిగా ఏకగ్రీవం ఎన్నుకోవాలని కూడా తీర్మానించారు. అయితే చివరి నిమిషంలో నామినేషన్ల ముగింపు చివరి రోజున జగన్మోహన్ భార్య నామినేషన్ వేయడంతో హోరహోరి పోరు తప్పదని భావించారు. అందరూ అనుకున్నట్లుగానే ఆమె పోటీకి సరైనడంతో ఇరు వర్గాల మధ్య అంటే తోటికోడల మధ్యనే పోటీ నెలకొంది. ఈ నామినేషన్ అంటే ఈ కారణ కుటుంబ కలహాలను లేకపోతే మామూలుగా ఇతర కారణాలు ఉండొచ్చు అనేది పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. గౌతమ్, దీనిపై ఎమ్మెల్యే ఏమైనా స్పందించడం జరిగిందా? ఇప్పటి వరకు అందుబాటులో లేకుండా పోయారు. ఆయన కోసమే చూడాల్సి వస్తుంది. ఆయన చెప్పే వివరణ అంటే ఇక్కడ ఎలా జరిగింది ఘటన అంటే ఇంతకు ముందు ఎవరి హస్తం ఉండే అవకాశం ఉంది అనే కోణంలో కూడా పోలీసులు ఆయన కోసం ఇంకా చూడాల్సి వస్తుంది. గౌతమ్, ధన్యవాదాలు జయప్రకాష్.